జిల్లాలోనూ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి బయలుదేరిన విద్యార్థులు రాజకీయ నేతల్ని అరెస్టు చేశారు. కొందరిపై బైండ్ ఓవర్ కేసులు సైతం నమోదు చేశారు. లాఠీలతో పోరాటాన్ని ఆపలేరంటున్న నేతలు ఎలాగైనా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెబుతున్నారు. ఐకాసా తలపెట్టిన చలో అసెంబ్లీ దృష్ట్యా తెలంగాణ అంతటా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 4-5 రోజులుగా విస్తృతంగా తనిఖీలు చేస్తున్న పోలీసులు ప్రతి జిల్లాలో అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన రహదారులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రతి చోట అర్ధరాత్రి దాటిన సోదాలు నిర్వహించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే వదిలారు. చలో అసెంబ్లీ నేపథ్యంలో మెదక్ జిల్లాలో 200 మందిని అరెస్టు చేశారు. 1160 మందిని బైండ్ ఓవర్ చేశారు. 500 వాహనాల యజమానులకు నోటీసులు ఇచ్చారు. వరంగల్ రైల్వే స్టేషన్ లో పోలీస్ పికెటింగ్ చేపట్టారు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ వైపునకు వచ్చే ప్రతి వాహనాన్ని పరిశీలించిన తర్వాతే వదిలిపెడుతున్నారు. నల్గొండ జిల్లాలో ఐకాసా నేతలు, భాజపా, సిపిఐ, న్యూ డెమోక్రసీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కు వెళ్లే జాతీయ రహదారులపై పలుచోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు విస్తృత స్థాయి తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైల్వే స్టేషన్, బస్టాండ్లలో తనిఖీలు ముమ్మరం చేశారు. చలో అసెంబ్లీకి వెళ్లే వారికి రేషన్ కార్డులు, నల్లా కనెక్షన్లు తొలగిస్తామంటూ భయపెడుతున్నారని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాన్ని అణిచివేసేందుకు సర్కారు వక్ర మార్గాలను అవలంబిస్తోందని విమర్శించారు. బ్రిటిష్ కాలంలో మేము చూసినామో లేదో కానీ అంతకన్నా రెట్టింపు నిర్బంధం ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో జరుగుతుందంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. చలో అసెంబ్లీ కార్యక్రమానికి మీరు వెళ్ళొద్దు. ఒకవేళ మీరు వెళ్ళినట్టు కనబడితే రేషన్ కార్డు కట్ చేస్తాం. నెంబర్ 1, మీ ఇంటికి నల్ల కట్ చేస్తాం, మీ ఇంటికి పర్మిషన్ క్యాన్సిల్ చేస్తాం. ఇంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఈ యొక్క సీమంత ప్రభుత్వం. తెలంగాణ జిల్లాలో అక్రమ అరెస్టులు, బైండ్ ఓవర్ కేసులపై తెలంగాణ న్యాయవాదుల ఐకాసా మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసింది.